900 మంది మిలిటెంట్లు మన దేశంలోకి చొరబడ్డారంట. మొన్న మధ్య డ్రోన్స్తో మిసైల్స్తో అటాక్ చేస్తే ఇది ఆర్మీ వాళ్ళే ఫెయిల్యూర్ అని చెప్పి ఇంపాల్ సిటీలో స్టూడెంట్స్ అందరూ స్ట్రైక్ చేశారు. దానికి తోడు ఇప్పుడు ఈ 900 మంది మిలిటెంట్లు పక్క దేశమైన మ్యాన్మార్ నుంచి చొరబడ్డారంట. ఈ 900 మంది మిలిటెంట్లు మన దేశంలోకి వచ్చారు అని చెప్పి 100% కన్ఫర్మ్ చేశారు మణిపూర్ సెక్యూరిటీ అడ్వైజర్ మిస్టర్ కుల్దీప్ సింగ్. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఈ చొరపడ్డ 900 మిలిటెంట్లు కూకీ అనే జాతికి చెందినవారు. మనం ఆల్రెడీ పోయిన సంవత్సరం చూసాం, కూకీలకి మైతిలకి మణిపూర్ పెద్ద గొడవ జరిగి రాష్ట్రాన్ని రావణకాష్ట చేశారు. కానీ ఫస్ట్ టైం మన భారతదేశంలోకి ఇన్ని వందల మంది ఒకేసారి మిలిటెంట్లు ఎంటర్ అవడం అనేది, అది పక్క దేశం నుండి. ఆ మిలిటెంట్లు అందరికీ జంగిల్లో ఫైట్ చేయడానికి ట్రైనింగ్ మాత్రమే కాదు, మిసైల్స్ బాంబ్స్ క్యారీ చేసే డ్రోన్స్ ను కూడా తీసుకొచ్చారంట. మణిపూర్ సెక్యూరిటీ అడ్వైజర్ ఏమంటున్నారు అంటే, మేము నోటికొచ్చిన లెక్కలు చెప్పట్లేదు, ఆల్రెడీ మా దగ్గర రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ ని మణిపూర్ లో సదరన్ డిస్ట్రిక్ట్స్ అయిన చురాచంద్పూర్, చాండేల్ జిల్లాల్లో ఉన్న ఎస్పీలందరికీ కూడా ఈ రిపోర్ట్ ని అందించామంటున్నారు. ఆ రిపోర్ట్ లో ఇంకా ఏముందంటే, ఈ 900 మంది 30 యూనిట్లుగా, ఒక్కొక్క యూనిట్ లో 30 మంది చొప్పున విడిపోయి శత్రువులుగా భావించి ఈ మైటీస్ తెగలు ఏ ఊర్లో ఉన్నారో ఆ ఊర్ల చుట్టూ మూగి ఈ సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో ఎలా అయినా వాళ్ళ మీద దాడి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అని చెప్తున్నారు ఆ రిపోర్ట్ ప్రకారం. కానీ KNO కూకీ నేషనల్ ఆర్గనైజేషన్ అని ఒక పొలిటికల్ గ్రూప్ ఉంది, దానికి ఒక ఆర్మీ వింగ్ కూడా ఉంది. ఆ ఆర్గనైజేషన్ కూకీస్ యొక్క హక్కుల్ని కాపాడుతుంది. KNO లీడర్ అయిన డాక్టర్ హావో కిప్ ఆయన ఏమంటున్నారంటే, మేము ఏదైనా ఫేస్ టు ఫేస్ వార్ చేస్తాం కానీ బయట నుంచి దొంగచాటుగా కొంతమందిని తీసుకొచ్చి కిరాయి గొండాలని యుద్ధం చేసే అలవాటు అవసరం మాకు లేదు అంటున్నారు. మా కూకీ తెగవారు ఈ నార్త్ ఈస్ట్ లో మొత్తం అరుణాచల్ ప్రదేశ్ లో తప్ప అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నారు. మేము కోరుకునేదల్లా సెపరేట్ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే అంటున్నారు. కష్టం ఎవరికి వచ్చిన బాధే. కానీ ఈ KNO లీడరు మా కూకీ అంటున్నారు, కానీ అసలు కూకీ అనే తెగే లేదు. మణిపూర్లో కొండల్లో కొన్ని తెగలుంటాయి, వ్యాలీలో 2 తెగలుంటాయి. ఈ వ్యాలీలో ఉండే 2 తెగలే మైటీస్ అండ్ నాగాస్. కానీ బ్రిటిష్ వాళ్ళకి ఆ కొండల్లో ఉండే కొన్ని తెగల్ని ఎలా వర్గీకరించాలో అర్థం కాక వాళ్ళందరినీ కలిపేసి కూకీస్ అన్నారు. కానీ వాళ్ళు మోర్ దాన్ 2 డజన్ల వేరు తెగలు. అది బ్రిటిషుడు అరసూటేసుకుని హాఫ్ బ్రెయిన్తో చేసిన పని. ఈ వ్యాలీలో ఉన్న మైటీస్, నాగాస్ హిందూయిజం ఫాలో అవుతారు మెజారిటీ. ఏదో కొంచెం 5 to 3% మాత్రం సనాహామి అనే రిలీజన్ ఫాలో అవుతారు, కానీ మిగతా మెజారిటీ మొత్తం హిందూసే. కానీ బ్రిటిష్ వాళ్ళు ఈ కొండలో ఉన్న మిగతా తెగ వాళ్ళందరూ ఉన్నారు కదా, కూకీస్ అని పేరు పెట్టారు కదా, వాళ్ళందరినీ క్రిస్టియన్స్ గా మార్చేశారు. సో ఈ గొడవ ఎప్పటిది కాదు, సుమారు 200 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాడు పెట్టించి ఇచ్చే, అది కూడా ఒక రకంగా చెప్పాలంటే. వాళ్ళందరూ అంతకుముందు రిలీజన్ కోసం కొట్టుకునేవాళ్ళు, కానీ లాస్ట్ ఇయర్ మాత్రం జరిగిన రావణకాష్ట ఎథ్నిసిటీ గురించి. ఎందుకంటే మైటీస్, నాగాస్ ఈ కూకీస్ ని ఇండియన్స్ లా చూడరు, ఎందుకంటే వాళ్ళ కల్చరు, భాష ఏది మన దేశంలో ఉండదు అంటారు. అసలు ఈ కూకీస్ ఎక్కడుంటారు అంటే, మన భారతదేశానికి మ్యాన్మార్ కి మధ్యలో ఉన్న కొండల్లో ఉంటారు. అంటే 2 దేశాల్లోనూ ఉంటున్నారు అనమాట మైనారిటీస్. అక్కడ మణిపూర్ రాజకీయాల్లో కూడా 60 సీట్లుంటే 40 సీట్లను కంట్రోల్ చేసేది ఈ మైటీస్ వాళ్లే. ఈ మైటీస్ తెగవారు 53% మెజారిటీ పాపులేషన్ ఉన్నా కూడా వాళ్ళని ST కేటగిరీలో చేర్చాలి అంటున్నారు రిజర్వేషన్స్ కోసం. ఇంకా ఎటు చూసినా కూడా పవర్ లోనూ మైటీసే ఉన్నారు, మెజారిటీ వాళ్లే ఉన్నారు. మమ్మల్ని ఈక్వల్ గా చూడకపోవడమే కాకుండా ఏ వనరుల్ని అంటే రిసోర్సెస్ ని కూడా వాడకుండా చేస్తున్నారని చెప్పి వీళ్ళకంటూ ఒక సెపరేట్ అడ్మినిస్ట్రేషన్ కావాలి అంటున్నారు. వీలుంటే సెపరేట్ స్టేటే కావాలంటున్నారు. ఈ గొడవలకి మన దగ్గర ఉన్న కూకీస్ సరిపోరు అన్నట్టు ఈ 900 మంది బయట నుంచి ఎందుకు వచ్చారు, అసలు వాళ్ళకి దీనికి సంబంధం ఏంటి? 2021లో మీరు అందరు న్యూస్ లో చూసే ఉంటారు, డెమోక్రటిక్ గా గవర్నమెంట్ నడుపుతున్న యాంగ్ సాన్ సూకీ అనే లీడర్ ని మిలిటరీ కూ చేశామంటే జైల్లో పడేసి ఆ దేశంలో మిలిటరీ రూల్ పెట్టారు. ఇంకా అక్కడ ఉన్న లోకల్ గ్రూప్స్ రెబెలియన్స్ గా మారి మిలిటరీకి అగెనెస్ట్ గా వార్ చేశారు. అది ఇప్పటికీ జరుగుతూనే ఉంది. దాంట్లో భాగంగానే మిలిటరీ వాళ్ళు వాళ్ళకు తోడుగా కొంతమంది లోకల్ ట్రైబ్స్, కాంచిన్ కారెన్ అనే 2 తెగల వారు, ఇది మా దేశం, మేము ఇక్కడ పుట్టి పెరిగాము, కానీ రోహింగ్యాలు, కూకీస్ ఇక్కడ వాళ్ళు కాదు అని చెప్పి వాళ్ళని అగెనెస్ట్ గా తరిమి కొట్టి చాలా మందిని చంపేశారు కూడా. ఆ టైంలోనే చాలా మంది రోహింగ్యాస్, కూకీస్ మ్యాన్మార్ నుంచి మన దేశంలోకి రెఫ్యూజీస్ గా వచ్చారు. చాలా మంది రోహింగ్యాస్ హైదరాబాద్ లో కూడా సెటిల్ అయ్యారు. ఆల్రెడీ 200 సంవత్సరాల నుంచి మైటీస్, కూకీస్ ని వీళ్ళు మనోళ్ళు కాదు అని ట్రీట్ చేస్తున్నారు. దానికి తోడు ఈ బయట మైన్మార్ నుంచి వచ్చిన కూకీస్ ఉన్నారు కదా, డబ్బు సంపాదించడం కోసం పాపీ అనే పంటను పండిస్తున్నారు. దాని నుంచి హెరాయిన్ అనే డ్రగ్ ని తయారు చేస్తారనమాట. ఇంకా అక్కడ గవర్నమెంట్ BJP డ్రగ్స్ ని పండించే కూకీస్ ని మాత్రమే కాకుండా హోల్ కూకీ తెగ అందరినీ టార్గెట్ చేశారు. సో ఈ డ్రగ్స్ పండించే కూకీస్ కి సపోర్ట్ చేయడానికి బయట నుంచి 900 మంది మిలిటెంట్లు వచ్చారు అని చెప్పి రిపోర్ట్. ఈ సంవత్సరం జనవరిలో కూడా మిలిటరీ కమాండోస్ మీద 1000 మంది కూకీస్ అటాక్ చేశారు. సో మిలిటరీ వాళ్ళ మీద అటాక్ చేశారంటే వీళ్ళు ఏదైనా చేయగలరు అని చెప్పి వాళ్ళ అంచనా. ఈ మణిపూర్ సెక్యూరిటీ అడ్వైజర్ అయిన కుల్దీప్ సింగ్ ఏమంటున్నారు అంటే, సరే ఈ KNO లీడర్ చెప్పినట్టుగా ఎవరు రాలేదనుకోండి, ఆల్ హ్యాపీ, కానీ వస్తే అప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పి మళ్ళీ ఆర్మీ వాళ్ళని తిడతారు. సో అప్రమత్తంగా ఉండాలి, అన్ని రకాల మెజర్స్ తీసుకోవాలి అన్నారు. అసలు మ్యాన్మార్ నుంచి కూకీస్ మన దేశంలో ఎలా వస్తున్నారు, ఎటు నుంచి వస్తున్నారు? ఇండియాకి మ్యాన్మార్కి బోర్డర్లో మ్యాన్మార్ దేశంలో చిన్ అనే ఒక స్టేట్ ఉంది. ఆ స్టేట్లో మన భారతదేశంలో 16 కిలోమీటర్లు, చిన్ స్టేట్లో 16 కిలోమీటర్లు ఫ్రీ మూవ్మెంట్ ఉంది. మన వాళ్ళు ఏ పర్మిషన్ లేకుండా అటు ఇటు తిరగచ్చు. ఆ రూట్ నుంచి చాలా మంది వస్తున్నారు. అది మాత్రమే కాదు, ఫెన్సింగ్ లేకుండా మ్యాన్మార్తో మన భారతదేశంలో 4 రాష్ట్రాలు బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ మరియు మిజోరాం.
మరి బార్డర్స్లోకి పర్మిషన్ లేకుండా ఇంతమంది వస్తుంటే రెఫ్యూజీస్ కేంద్రం ఏం చేస్తుంది? దానికే మన హోమ్ మినిస్టర్ ఏం చెప్పారు అంటే, ఆల్రెడీ 30 కిలోమీటర్లు మణిపూర్లో ఫెన్సింగ్ వేయించాం. ఇంకా మ్యాన్మార్తో షేర్ చేసుకుంటున్న 4 రాష్ట్రాల బార్డర్ 1643 కిలోమీటర్లు ఉంది. వాటి కోసం కేంద్రం 31,000 కోట్లను శాంక్షన్ చేసింది. సత్వరగా మొత్తం ఫెన్సింగ్ వేయిస్తాము. అది మాత్రమే కాదు, 2 దేశాల మధ్య ఉన్న FMR ఫ్రీ మూవ్మెంట్ రెజిమ్ ని కూడా రద్దు చేశాం. సో ఇంకెవరు వీసా లేకుండా రాలేరు. దానికి తోడు మన మణిపూర్ రాష్ట్రంలో గొడవలు జరగకుండా ట్రైపార్టైట్ అగ్రిమెంట్ రాయించుకున్నాం. దాంట్లో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఈ మైతీస్ కి సంబంధించిన ఒక ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్, 3 కూకీ ఇన్సర్జెంట్ గ్రూప్స్ అందరూ పాల్గొని శాంతి ఒప్పందం రాశారు. ఇంకా గొడవలు చేయము అని. సో దానివల్ల పీస్ ఉంటుంది, కంగారు పడద్దు అంటున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో పెట్టండి.